बस्तर वाले वाला ऐक्यता हटाओ 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 దారి హక్కు కోసం ధర్నాకి దిగిన భరత్ నగర్ కాలనీ వాసులు మా దారి మా హక్కు అంటూ నినదించిన ప్రజలు కొత్తగా ఎన్నికైన భరత్ నగర్ సంక్షేమ సంఘం అధ్యక్షతన భారీగా నిరసన. గతంలో ఎన్నోసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చిన అధికారులు స్పందించలేదని తెలిపిన సంఘం అధ్యక్షులు పట్లోల నాగిరెడ్డి సుమారు 40 సంవత్సరాల భరత్ నగర్కి ముఖద్వారం లేదు. రావడంలో తెలియదు, ట్రాఫిక్ ప్రపంచంలో ఎక్కడ విధంగా ఎక్కడైనా ఫ్రీ లెఫ్ట్ కానీ మాకు ఫ్రీ లెఫ్ట్ కూడా నో యూటర్న్ అని పెట్టి ప్రభుత్వం తీయాలి పార్టీ ఉంది. ఆ రోజు మెట్రో రైలుకి వెళ్ళి షాపులు కట్టి రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఆ రోజు పాటించి రాని వాళ్ళకి ధర్నా చేయడం జరిగింది. ఆ రోజు పట్టించుకోలేదు. ఈ రోజు వచ్చి పార్టీ రాజకీయం వేరు, కాలనీ సమస్య వేరు. కాలనీ కాకి సమస్యలు సంబంధం లేదు. కాలనీ వాళ్ళ సమస్య కాబట్టి ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం అయినా కాలనీ ఇండియా ఉంటుంది కాబట్టి కాలనీ 40,000 మంది 4,000 అలాగే తో పాటు ప్రభాకర్ రెడ్డి రామరెడ్డి నగర్ కాలనీ కూడా కోసం అలాగే అదర్ మార్కెట్ కాలనీ ఉంది. దానికి సమానంగా 100 కాంటాలు ఉన్నాయి. కాంటాలు 2 బండ్లు వేసుకున్న ఒక 200 పెద్ద వెహికల్స్, దానికి అనుబంధంగా ఒక 10,000 చేస్తున్న 4,000 వెహికల్స్, తర్వాత స్కూల్ బస్సులు, వాటర్ ట్యాంకులు, అన్ని వాళ్ళ ఇంటికి ఒక 2 వీలర్ 4 వీలర్. ఎందుకంటే సుమారుగా 10,000 వెహికల్స్ పోవడం రావడం ఇబ్బంది అవుతుంది. వాటికి దారి లేకుండా వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు మేము వెయిట్ చేయలేమన్నా ఇంటికి వెహికల్ వారి దారులు ఉన్నాయి. దాన్ని ఈరోజు అందరూ ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రభుత్వం లేదు, ఏమైనా నిరసనలు వాటిని అడ్డుకోవడం దాన్ని మేము పట్టించుకోలేదు. కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేయాలని చెప్పి మేము మా కార్యవర్గం ద్వారా అధికారులను అందరికీ నమస్కారం. భరత్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో హనుమంత బస్సులను అందరినీ కలుపుకొని ఈ యూటర్న్ యొక్క ప్రాబ్లం మాకు గత 25 ఏళ్ల నుంచి ఉంది. భరత్ నగర్ వాసులు, హనుమంత బస్సు వాసులు, ఇప్పుడు రామ్మోహన్ అయితేనేమి ఇల్లీగల్ మార్కెట్ యార్డ్ కాంటలు ఇక్కడ 40 కాంటలకు గాను పెంచారు. దగ్గర దగ్గర సుమారు 200 వాటి కాలనీలో ఎన్నో సార్లు యాక్సిడెంట్ అయ్యారు, కొంతమంది చనిపోయారు కూడా ఉన్నారు. మరి ఎక్కడైనా యూటర్న్ మళ్ళీ గాను 100 కాంటలు ఇక్కడ సుమారుగా 40,000 ఓటర్లు ఉంటారు. మరి ప్రజలకు పిల్లలకు కానీ ఎవరు కానీ స్కూల్కి వెళ్ళాలన్నా రామోహన్ గారు చెప్పినట్టు చాలా ఇబ్బంది అవుతుంది. అన్నెసెసరీ ఫినాల్ వేస్తున్నారు. ఒక్కొక్క వెహికల్ కి 2,000, 3,000, 5,000. ఇప్పుడు కొత్త నిబంధన వచ్చింది. ఆ నిబంధన ప్రకారం అయితే పెనాల్టీలు 10,000 కూడా వేస్తున్నారు. ప్రజలకు సౌకర్యంగా ఉండాలంటే ఈ లెఫ్ట్ యూటర్న్ తీయాలి. ఈ బ్రిడ్జ్ కింద అసలు మనం కట్టిన మడిగలను తీసేసేయాలి. అసలు ఫస్ట్ ఆ మడిగలు తీసేస్తే దారి ఉంటుంది. ఎప్పుడైతే హౌసింగ్ బోర్డు భరత్ నగర్ కాలనీ ఏర్పరిచినప్పుడు ఉన్న రహదారులన్నీ భరత్ నగర్ కాలనీ ఇప్పించాలి. మా ఆవేదన మీకు ఈ రోజు ఇబ్బంది అనిపిస్తుండొచ్చు, కానీ మేము 25 ఏళ్ల నుంచి ఆవేదన వ్యక్తపరుస్తున్నాము. పబ్లిక్ చాలా ప్రాబ్లం లో ఉన్నారు ప్రజలు. ఇప్పుడు మేము పక్క హనుమంత బస్సులో మేము కూడా రావాలన్నా కూడా అక్కడ తిరిగేసి రావాలి. ఈ మార్కెట్ కి రావాలన్నా, ఈ స్కూల్ కి వదలాలన్నా, పిల్లలు కాలేజ్కి వెళ్ళాలన్నా ప్రతి విషయంలో మీద మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు మంచి నిర్ణయం తీసుకున్న ఈ కాలనీ వాసులకు అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గట్టిగా మనం ఒక గంట సేపు ఇలానే కూర్చుందాం, ఈ నిరసన వ్యక్తపరుద్దాం. 5 వరకు వచ్చేదాకా అందరూ వచ్చి కూర్చోండి.
అని మనవి చేస్తున్నాను.